ఇలా కోర్టులో స్టే ఇచ్చింది, దాన్ని గౌరవిస్తాం. సమయం ఇచ్చింది, పూర్తి డాక్యుమెంట్ చదువుతాం. మా పెద్దలంతా సమాలోచనలు చేసి ఫర్దర్ గా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ముందు తీసుకుంటాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. కాబట్టే సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. వీళ్ళు ఒకరంటారు ఢిల్లీలో పోరాడాల్సింది గల్లీలో అరే మేము ఢిల్లీలో పోరాడినప్పుడు మీరెక్కడ తలదాచుకున్నారు? యావత్ క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీసీసీ అధ్యక్షులు, చైర్మన్ అందరం కట్టకట్టుకొని ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఆనాడు మీరు ఎక్కడికి దాక్కున్నారు? మరి మేము చేసే ధర్నాకు రాలేదు. బీసీ సంఘాలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ధర్నా చేస్తే ఈ రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోకముడిచి తలదాచుకున్నారు? రోజు ఇవాళ మా కోర్టులోకి సీనియర్ నాయకులైనటువంటి వయసు నిమిత్తం లేకుండా హనుమంతరావు గారు, కేశవరావు గారు ఇంప్లీడ్ అవుతే ఈ రెండు పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగులుతారు. ఇవాళ కోర్టు తీర్పు వచ్చినాక ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి లేరు, మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందాలు ఉండి ఈ రిజర్వేషన్ 80% అడ్డుకోవాలనే కుతంత్రంతోనే ఇవాళ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మేమందరం కూడా ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుని తుదకి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తాం.